బోధన్ 15వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 15వ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల గ్రూపులు, మున్సిపాలిటీ సిబ్బంది మరియు ఇతరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారంపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండి పనిచేస్తానని కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి గారు తెలిపారు. వార్డు అభివృద్ది కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో సాఫల్యంగా నిర్వహించబడింది. సౌకర్యాలు లేకుంటే అన్ని ప్రభుత్వము దగ్గరకు వచ్చి మాకు అన్ని చెప్తున్నారు. వెళ్ళికి వచ్చి ఏదో చెప్పుకుంటే కౌన్సిలర్ దగ్గర ఆయన ఇంటికి వచ్చి చేయాలి అన్ని పనులు. సంతోషం. పెన్షన్ కోసం వచ్చి చేస్తాను. అందరికీ నమస్కారము. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మార్చి 6వ తారీఖు నుంచి ఏదైతే ప్రభుత్వం నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈ రోజు వార్డు నంబర్ 15లో ఈ యొక్క సభను నిర్వహించడం జరిగింది. ఎవరైతే ప్రజలు వారి యొక్క సమస్యలు ఉన్నాయో ఇది నిరంతర ప్రక్రియ. అందులో భాగంగా ఎవరైతే సమస్యలు ఇళ్ల లోన్ కానీ, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, విడో పెన్షన్లు కానివ్వండి, ఒంటరి మహిళల పెన్షన్ కానివ్వండి, తర్వాత ఉచిత గ్యాస్ కానివ్వండి, ఇవన్నీ విషయాలలో కూడా నిరంతరంగా అప్లికేషన్లు తీసుకోబడతాయి. అందులో భాగంగా ఈ రోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి పూర్తి వివరాలు తెలియడానికి మన యొక్క వార్డ్ ఆఫీసర్ మేడం గారు అందరు కూడా విచ్చేశారు. కాబట్టి తమరి యొక్క ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి వాటిని పూర్తిగా పరిష్కరించడంగా మా యొక్క సహాయ సహకారాలకు ఎల్లవెల్లి ఉంటాయని తెలియజేస్తున్నారు.